వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఆకలేస్తుంది అనగానే అందరికీ గుర్తొచ్చే డిష్ బిర్యానీ. పార్టీ అనగానే బిర్యానీ. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా తొందరగా అయిపోవాలంటే బిర్యానీ పేరే చెబుతారు. బిర్యానీ అనే పేరు రోజుకు ఒక్కసారైనా అనాల్సిందే, వినాల్సిందే, తినాల్సిందే. బిర్యానీ తిరుగులేని రాజు అని మరోసారి రుజువైంది. భారతదేశంలో ఫుడ్ ట్రెండ్స్ మారినా బిర్యానీపై ప్రేమ మాత్రం ఎప్పటిలాగే ఉందని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది. ఈ గుమగుమలాడే వంటకంపై భారతీయుల ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని తెలిసింది. మన హైదరాబాద్ బిర్యానీ గురించి ఎంత చెప్పినా ఆ రుచికి ఫిదా కాని వీఐపీ ఉండరు. బిర్యానీ తినని మాంసాహారి లేడు. జగమంతా మెచ్చిన మన హైదరాబాద్ ధమ్ బిర్యానీ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. 2025లో అత్యధిక ఆర్డర్లు పొందిన వాటిలో బిర్యానీ నెంబర్ 1గా ఉంది. వండే వాళ్లు తక్కువగా ఉన్నా తినేవాళ్లు మాత్రం కోట్లలో ఉన్నారని స్విగ్గీ లెక్కలు చూస్తే తెలుస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ 2025 ఏడాది మొత్తంలో భారతీయులు బిర్యానీ, బర్గర్లు, పిజ్జా, దోశలను ఎక్కువగా తిన్నారని ఒక నివేదికలో తెలిపింది. హౌ ఇండియా స్విగ్గీ నివేదిక ప్రకారం 10వ ఎడిషన్ ప్లాట్ఫామ్ పై వినియోగదారులు చేసిన ఆర్డర్ల ఆధారంగా సంవత్సరపు ఆహార డెలివరీ అంశాలను వెల్లడించింది. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ 2025 వార్షిక ఆర్డర్ల నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ఎంతమంది ఆర్డర్లు, ఏమేమి ఆర్డర్లు చేశారనేది స్విగ్గీ తన నివేదికలో వెల్లడించింది. స్విగ్గీ ఆర్డర్లలో అత్యధికంగా హైదరాబాద్ బిర్యానీ ఉంది. 2025లో నిమిషానికి 200 ఆర్డర్లు బిర్యానీలే ఉన్నాయి. ఈ ఏడాది ఆన్లైన్ ఆర్డర్లలో దాదాపు 9.5 కోట్ల హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్లు ఉండటం చూస్తుంటే బిర్యానీకి ఎంతమంది దాసోహం అయ్యారో అర్థమవుతుంది. ఆర్డర్లే 9.5 కోట్ల అయితే వాటిలో ఎన్ని ప్లేట్ల బిర్యానీలు ఉన్నాయో లెక్కలు వేయాలి. ఇక బిర్యానీ తర్వాత ప్లేస్ జంక్ ఫుడ్ కు బాగా ఆర్డర్లు ఉన్నాయి. స్విగ్గీ ఆర్డర్లలో 2వ స్థానంలో బర్గర్లు ఉన్నట్లు స్విగ్గీ వెల్లడించింది. ఇక 3వ స్థానంలో పిజ్జాలు నిలవగా 2.62 కోట్ల ఆర్డర్లతో దోశలు 4వ స్థానంలో నిలిచాయి. లంచ్ కంటే డిన్నర్ సమయంలోనే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ తెలిపింది. అలాగే విదేశీ వంటకాలలో మెక్సికన్ 1.6 కోట్లు, టిబెటన్ 1.2 కోట్లు, కొరియన్ 47 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. స్విగ్గీ వెల్లడించిన నివేదికలో మరికొన్ని ఆసక్తికర వివరాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి 47,000 రూపాయలు ఖర్చు చేసి ఓ ఆర్డర్ పెట్టాడని స్విగ్గీ తెలిపింది. 65 బాక్సుల డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది 3,000 సార్లు ఆర్డర్ చేశాడని, రోజుకు 9 సార్లు ఆ వ్యక్తి ఆర్డర్లు ఉన్నాయని స్విగ్గీ వివరించింది. అలాగే ఈ సంవత్సరం ప్రజలు గ్రామీణ ఆహారానికి విపరీతమైన క్రేజ్ను చూశారు. స్థానిక ఆహారంపై ప్రేమ ఉందని నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహారానికి ఆర్డర్లలో 9 రెట్లు పెరుగుదల నమోదు చేయడమే ఆశ్చర్యంగా ఉంది.